అనగా ఒక అడవిలో ఒక గుర్రం ఒక ఏనుగు ఉండేవి. ఈ రెండు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి తిరిగేవి. అయితే ఒకరోజు గుర్రానికి ఒక సందేహం వచ్చింది. మిత్రమా, నాకొక సందేహం వచ్చింది. అదేంటంటే మనిద్దరిలో గొప్ప ఎవరు? ఏంటి, మనిద్దరిలో ఎవరు గొప్ప అనా? ఆ, అవును. చూడు మిత్రమా, మనం మంచి స్నేహితులం. మనలో ఎవరు గొప్ప అని నువ్వు అడిగితే నేను ఎలా చెప్పగలను? కానీ నాకు ఈరోజు ఎలాగైనా తెలుసుకోవాలనుంది. నువ్వు గొప్ప లేకపోతే నేను గొప్ప? మ్మ్, మ్మ్. ఏనుగుకి ఆశ్చర్యంగా ఉంది. ఇద్దరు మిత్రుల మధ్య రావాల్సిన సందేహం కాదు ఇది. కానీ గుర్రం మంకుపట్టు పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మనమిద్దరం పరుగు పందెం పెట్టుకుందాం. పరుగు పందెమా? అవును, పరుగు పందెమే. ఎవరైతే ముందుగా కొండపైకి చేరుకుంటారో చూద్దాం. ఏంటి, ఆ కొండపైకా? అవును, ఎవరైతే ఆ కొండపైకి ముందుగా చేరుతారో వాళ్ళే గొప్ప. మ్మ్. ఇద్దరూ ఆ కొండపైకి ఎవరు ముందు చేరుతారో అని పరుగు పందానికి సిద్ధమయ్యారు. గుర్రం చాలా వేగంగా ముందుకు దూసుకొని పోయింది, లావైన ఏనుగుని వదిలి. ఏనుగు కూడా ఆలోచనలతో చురుకుగా ముందుకు కదిలింది. అమ్మయ్యా, సగం దూరం వచ్చేశాను. ఆ భారీ శరీరంతో ఆ ఏనుగు రావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటిదాకా ఈ చెట్టు కింద కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఆ ఏనుగు వచ్చాక మళ్ళీ పరిగెడదాంలే. తన మీద తనకున్న అతి నమ్మకం మీద ఆ గర్వమైన గుర్రం విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోకి జారుకుంది. అదేంటి, నా స్నేహితుడు నిద్రపోతున్నాడు? తను గర్వంతో పందెం కట్టి ఓటమి పాలైనందుకు సిగ్గుతో తలవంచుకుంది గుర్రం.